కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా, కడగండ్లలో శాంతి కరుణించేది నీవేగా. నిన్ను నమ్మిన వారికి అంతము కూడా ఆనందమయము. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము, అన్ని వేళలందును అందించేవు జ్ఞానము. నిన్ను ధ్యానించే వారికి ఉన్నతి కలుగును నిక్కముగానే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేళలేని నిధి నీవే. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేళలేని నిధి నీవే. నేనెవరో తెలిపి నాదు జీవితమే మార్చి, స్వర్గధామానికి నీవు సరైన మార్గం చూపగలవు. వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేద పుస్తకమా, వేళలేని నిధి నీవే. మంచి 4 చరణాలు. ఆ పుస్తకం నాకెందుకు ఇస్తావా నువ్వంటే, నన్ను గూర్చి నువ్వు నడవాల్సిన నడతను గూర్చి అందులో ఉంది. దాన్ని అనుసరించి నువ్వు బ్రతకటం మొదలుపెట్టు. నువ్వు ఇహ పర సౌఖ్యము రెండింటిని కూడా అనుభవించగలుగుతావు. ఇహమందు విశ్రాంతి పొందగలవు, పరమందు నిత్య జీవాన్ని స్వతంత్రించుకోగలవు నా కుమారుడా, నా కుమారి. ఎదుగో అని ఆయన దగ్గరకు వచ్చినాక రాకముందు ఒకటే మాట, రాకముందు బైబిల్లో ఉన్న ఒక మాట. ఏ మాట? ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా దగ్గరకు రండి, నేను మీకు విశ్రాంతిని కలిగిస్తాను. ఒక్కటే మాట, బైబిల్లోని ఒక మాట. వచ్చిన తర్వాత టోటల్ బైబిల్ మొత్తం నీదే. అట్లాగే ఒక్క మాటకు విధేయత చూపైన పాదాల దగ్గరకు వస్తే గ్రంథమంతా మనతో మాట్లాడడానికి ఇష్టపడ్డాడు. ఆ మాట విని మనం ఎంతగా లోబడతామో, ఎంతగా వెతుక్కొని అనుసరించడానికి తిప్పలు పడతామో అంత ముచ్చట పడతాడు. ఇంకా 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 మాట్లాడడానికి, నేర్పించడానికి, ముందుకు నడిపించడానికి ఆయన ఆసక్తి చూపుతాడు. కానీ కొంతమంది సైకాలజీ ఎలా ఉంటుందంటే, అది చెప్పడానికి ఇవన్నీ చెప్పా. ఇప్పుడు కొంతమంది మైండ్ ఎలా ఉంటుందంటే, యేసుప్రభుని నమ్ముతారు, దేవుని భక్తే చేస్తారు, దేవుని యందు భయభక్తులు కలిగి ఉన్నట్టే కనపడతారు, దేవుని కొరకు చాలా ఆసక్తి ఉన్నట్టుగానే కనపడతారు. కానీ వాళ్ళ దగ్గర 2 దరిద్రాలు ఉంటాయి.